ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహస్వామినే నమః. నరసింహ శతకంలో 68వ పద్యంకి స్వాగతం. ఈ పద్యములో ఈ జగతిలో ఏవైనా సాధించవచ్చు కానీ స్వామి నీ గురించి వర్ణించడం సాధ్యమవునా అని చెప్తున్నాడు. అవునా కాదా పరిశీలిద్దాం ఈ పద్యం ద్వారా. సకల విద్యలు నేర్చి సభ జయింపగవచ్చు స్వామి, సకల విద్యలు నేర్చి సభ జయింపగవచ్చు. సూర్యుడై రణమందు పారవచ్చు, రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. హేమ గోదానంబులీయగవచ్చు, గగనమందున్న చుక్కల నంచవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు, సాష్టాంగ యోగములభ్యసింపగవచ్చు. కఠినమౌరాళ్ళ మృంగగవచ్చు, తామరసగర్భహరపురందరులకైనా నిన్ను వర్ణింప తరమౌనే నీరజాక్ష. నిన్ను వర్ణింప తరమౌనే నీరజాక్ష. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస. దుష్ట సంహారా నరసింహ. దురిత దూరా. ఓ నరసింహస్వామి, సమస్త విద్యలు నేర్చుకునే సభలలో జయమందవచ్చునేమో కానీ, బలశాలి అయి యుద్ధము చేయవచ్చునేమో కానీ, రారాజై రాజ్యమేలవచ్చు. బంగారమును ఆవులను దానమీయవచ్చునేమో కానీ, ఆకాశమందలి చుక్కలను కూడా లెక్క పెట్టవచ్చును గాని, జీవరాశుల పేర్లన్నీ చెప్పవచ్చును గాని, సాష్టాంగ యోగాలను కూడా అభ్యసించవచ్చు. కఠినమగు రాళ్లను నోట మింగవచ్చును కానీ స్వామి నిన్ను వర్ణించుట బ్రహ్మ శివ ఇంద్రాదులకైనా చేత కాదు. స్వామి శక్తి మహిమలు అది కేశప్పకవి చక్కగా వర్ణించాడు. జై శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. శ్రీ నరసింహస్వామినే నమః. సకల విద్యలు నేర్చి సభ జయింపగవచ్చు స్వామి, సకల విద్యలు నేర్చి సభ జయింపగవచ్చు. సూర్యుడై రణమందు పారవచ్చు, రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. హేమ గోదానంబులీయగవచ్చు, గగనమందున్న చుక్కల నంచవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు, సాష్టాంగ యోగములభ్యసింపగవచ్చు. కఠినమౌరాళ్ళ మృంగగవచ్చు, తామరసగర్భహరపురందరులకైనా నిన్ను వర్ణింప తరమౌనే నీరజాక్ష. నిన్ను వర్ణింప తరమౌనే నీరజాక్ష. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస. దుష్ట సంహారా నరసింహ. దురిత దూరా. ఓ నరసింహస్వామి,
సమస్త విద్యలు నేర్చుకునే సభలలో జయమందవచ్చునేమో కానీ, బలశాలి అయి యుద్ధము చేయవచ్చునేమో కానీ, రారాజై రాజ్యమేలవచ్చును. బంగారమును ఆవులను దానమీయవచ్చునేమో కానీ, ఆకాశమందలి చుక్కలను కూడా లెక్కబెట్టవచ్చును కానీ, జీవరాశుల పేర్లన్నీ చెప్పవచ్చును కానీ, సాష్టాంగ యోగాలను కూడా అభ్యసించవచ్చును. కఠినమగు రాళ్లను నోట మృంగవచ్చును కానీ, స్వామి నిన్ను వర్ణించుట బ్రహ్మ శివ ఇంద్రాదులకైనా చేత కాదు. స్వామి శక్తి మహిమలు అవి శేషప్ప కవి చక్కగా వర్ణించాడు. జై శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. శ్రీ నరసింహస్వామినే నమః.